మన బుద్ధులు ఎలా ఉంటాయంటే అందంగా లేని వాళ్ళ దగ్గర అందం గురించి, పిల్లలు లేని వాళ్ళ దగ్గర పిల్లల గురించి, డబ్బు లేని వాళ్ళ దగ్గర డబ్బు గురించి, చదువు లేని వాళ్ళ దగ్గర చదువు గురించి ప్రస్తావించి మనం చాలా గొప్పవాళ్ళమని వాళ్ళు దరిద్రులని తేల్చాలి. మన కుళ్ళు బుద్ధులు అలా ఉంటాయి. ఈ కుళ్ళు బుద్ధి మారే వరకు ప్రపంచంలో ఏది మారదండి. ముందు మన బుద్ధి మారాలి. మన దగ్గర ఏదో ఉంది, వాళ్ళ దగ్గర లేదు. అదెందుకు పలకరించాలండి? ఉన్నది పలకరించచ్చు కదా. గురువు పాఠం చెప్పి వెళ్ళిపోగానే ఎవరైనా సరే మీరు సాయంత్రం ఎప్పుడైనా ఆయన అలా ఏ గురువు గారైనా సరే, ఏ మెకానికల్ బోధించేవారో, సివిల్ బోధించేవారో, రకరకాల ఇంజనీరింగ్ విద్యలు బోధించేవారో, లేదు విద్యుత్ ట్రాన్స్ఫార్మేషన్ గురించి బోధించేవారో, ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్ గురించి బోధించేవారో, ఏది బోధించినా పర్వాలేదమ్మా, ఇంగ్లీషు భాషలు ఏదైనా సరే, ఆ ఉపాధ్యాయుడు అలా వెళ్ళిపోతుంటే ఎవరైనా ఒక్కరు వెళ్ళి నాకు ఈ సందేహం ఉంది అని అడిగారా? అడిగితే ఆయనకి ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? 100 మంది పాఠం విన్నారు, ఎవడో అడగలేదు, వీడు ఒక్కడో అడిగాడు, పాపం సందేహం ఉండేని. ఆ ఉపాధ్యాయుడు ప్రత్యేకంగా కూర్చోబెట్టి గంట అయినా చెబుతారండి. నేను ఉపాధ్యాయ వృత్తిలో 30 ఏళ్ళు ఉన్న వ్యక్తిగా చెబుతున్నా, మా ఉపాధ్యాయుడికి కోట్ల రూపాయల జీతం ఇచ్చినా కలగని ఆనందం మీ పాఠం బాగుంది సార్ అని విద్యార్థి అన్నప్పుడు వెంటనే కలుగుతుంది, మాకు వెంటనే కలుగుతుంది ఆనందం. ఆర్థికంగా బలహీనమైన, మానసికంగా బలహీనమైన వాళ్ళని ఇంకాస్త మనం అన్యాయం చేసే ప్రయత్నం చేసామంటే వాళ్ళు పైకి ఏం చేయలేకపోవచ్చు. దేవుడు ఇలా చేశాడు అని కళ్ళజోడు తీసి కళ్ళు ఒత్తుకుంటారమ్మా. కానీ ఆ ఉసురు మనకు లేదు, ఆ ఉసురు మనకు లేదు. ఇక్కడ భగవంతుడు బలహీనుల పార్టీ, భగవంతుడు పేదల పార్టీ, ధనవంతుల పార్టీ కాదు. ప్రత్యక్ష ప్రమాణం చెబుతున్న భగవంతుడు పేదల పార్టీ, ధనవంతుల పార్టీ.